ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. తనను టీ20 క్రికెటర్లా ఎప్పుడూ చూడకపోవడం బాధ కలిగించింది అన్నాడు. టీ20 క్రికెట్లో తనకు పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా ఉండేవి కావని తెలిపాడు. బీసీసీఐ తనను టీ20 క్రికెట్లో ఎప్పుడూ ఆటగాడిగా పరిగణించలేదని, కేవలం ఒక టెస్ట్ ప్లేయర్ గానే తనపై ముద్ర వేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జియో హాట్స్టార్ కు చెందిన సూపర్ స్టార్స్ షోలో కేఎల్ రాహుల్ మాట్లాడారు. 10 ఏళ్ల క్రితం టీ20 జట్టులో భాగం కావడానికి ఎంతో ప్రయత్నించారని, కానీ తనను ఎప్పుడూ ఒక టీ20 ఆటగాడిగా పరిగణించలేదు అన్నాడు. కనీసం ఒక మంచి వైట్ బాల్ ఆటగాడిగా కూడా చూడలేదు అన్నాడు. కేవలం ఒక టెస్ట్ ప్లేయర్ గానే తనపై ముద్రను వేశారని రాహుల్ పేర్కొన్నారు. అయితే ఐపీఎల్ ద్వారా టెస్ట్ ప్లేయర్ అనే ముద్ర నుంచి బయటపడ్డారని తెలిపాడు. వైట్ బాల్ క్రికెట్ లో ఆటను మరింత మెరుగుపరుచుకొని ఇవాళ ఈ స్థాయికి చేరడం గర్వంగా ఉంది అన్నాడు. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో తప్పులు చేసినప్పటికీ వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేశారని చెప్పుకొచ్చాడు. జట్టుకు ఆడినప్పుడల్లా సాధ్యమైనంత వరకు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానన్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా తన ఆటను తాను ఆడుకుంటూ సమతుల్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఉంటానన్నాడు. తన వంతుగా జట్టు తరపున మ్యాచ్లు ఆడుతూ స్కోర్లు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించాడు. ఇక గత ఏడాది తండ్రి కావడం సంతోషాన్నిచ్చిందని, ఈ కొత్త పాత్ర తన క్రికెట్ కెరియర్ కు కూడా ఎంతో సహాయపడింది అన్నాడు. కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న రాహుల్ ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఓటమి పాలైనప్పటికీ 64 బంతుల్లోనే 152 పరుగులతో రికార్డు సృష్టించాడు. అంతేకాదు సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కేఎల్ రాహుల్ 9 మ్యాచ్ల్లో 433 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రాహుల్ 2వ స్థానంలో కొనసాగుతున్నారు. 2022లో టీమిండియా తరపున చివరి టీ20 మ్యాచ్ ఆడిన రాహుల్ అప్పటి నుంచి కేవలం టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు.